దొంగల ముఠా అని మాట్లాడి నువ్వు ఒక బందిపోటువి, నువ్వు ఒక డెకాయిటీ గ్యాంగ్ మెంబరు నువ్వు. దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాట్లాడకుండా చూసుకుంటే మంచిది. లేదు నేను ఇలాగే మాట్లాడతా అంటే మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎనీవే, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఎందుకంటే కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక కదా అది. అవును, ఆయన అసలు నాకు మీడియానే లేదంటాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ అంతకుముందు నాకు మీడియానే లేదనేవాడు. నేషనల్ మీడియా 18th యానివర్సరీ అని ఆయన ఫోటోతో పెద్ద పెద్ద యాడ్స్ చేసుకున్నారు. అంటే సాక్షి పత్రిక ఆయనే కదా ఓనరు. అంత నిస్సిగ్గుగా నాకు మీడియా లేదు, నేను అనాథని అన్నట్టు మాట్లాడిన మనిషి ఇంత పెద్ద ఫోటోలు వేసుకొని ఎవరిది సాక్షి, ఎవరిది సాక్షి టీవీ, ఎవరిది సాక్షి పేపర్, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవడబ్బ సొమ్ము, ఎక్కడి నుంచి దోచుకొచ్చి పెట్టిన సొమ్ము. నేషనల్ మీడియా సగం కరప్ట్ అయింది అంటాడు. ఇప్పుడు నేషనల్ మీడియా కరప్ట్ అయింది అంటాడు. అప్పుడు నేషనల్ మీడియాని వాడుకున్నదే నువ్వు. అసలు